వేదికపై వెంకయ్య నాయకుడి గారి మాటల వేడుక. అందరికీ నమస్కారాలు. వయసులో చిన్నవాళ్ళందరికీ నా శుభాకాంక్షలు. నేను ఎక్కువగా మాట్లాడను, కానీ ఎన్నో విషయాలు చెప్పారు. ఎంతోమంది మిత్రులు మాట్లాడారు. నేను వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా జీవితంలో నేను పోయిన తర్వాత మాట్లాడాల్సిన మాటలు కూడా ఇప్పుడు చెప్పేశారు చాలామంది. కొద్దిగా ఎక్కువ అనిపించింది. అయితే అన్నీ కూడా సత్యాలు కాబట్టి దాని గురించి విచారించాల్సిన అవసరం లేదని నేను భావిస్తున్నాను. ఆ జీవిత చరిత్ర ఆత్మకథ రాయమని చాలామంది మిత్రులు నాకు సలహా చెప్పారు. నేను దానికి అనుకూలంగా లేను. లక్ష్మీప్రసాద్ యారగడ్డ నా మిత్రుడు, యూనివర్సిటీలో కలిసి సహాధ్యాయి, జైల్లో కూడా నాతో పాటు హరిబాబు గారితో కూడా జైల్లో కూడా ఉన్నాడు. చెవిలో జోరీగలాగా పట్టుబట్టి, సార్ చరిత్ర రాగిపోతే అటు సార్ ఎట తెలుస్తుంది సార్ జనానికి అంటే, రాస్తారా అది దానికి అది రాసుకోదు సార్, ఎవరొకరు రాయాలా, మీరు అంగీకరించండి అని చెప్తుండేవాడు. ఆ సందర్భంలో అటు హిందూ పత్రికలో పనిచేసిన డిప్యూటీ ఎడిటర్ శ్రీ నగేష్, అలాగే ఆంధ్రపత్రికలో పనిచేస్తూ ఇప్పుడు మన మాశర్మగా పేరుగాంచిన మాశర్మ నాతో మాట్లాడి ఆయన ఇంగ్లీష్లో రాశాడు. తెలుగులో మనం తెలుగు వాళ్ళం కాబట్టి తెలుగు వాళ్ళందరికీ తెలవాలంటే దయచేసి అక్కడ నిలబడిన వాళ్ళు కూర్చోండమ్మా, అందరు కూర్చోండి ప్లీజ్. మనం సమావేశాలు ఎప్పుడు మధ్యలో నిలబడకూడదు, అటు ఇటు తిరగకూడదు. ఎవరో స్థానాల్లో వాళ్ళు కూర్చోండి. అందుకని సరే నేను రాస్తే, చాలా వాస్తవాలు రాస్తే కొంతమందికి ఇప్పుడు సమకాలీన రాజకీయ నాయకులకి, మిత్రులకి కొంత ఇబ్బంది కలగవచ్చు కొన్ని విషయాలు బయట పెడితే. అందువలన నేను ఆత్మకథ రాయడానికి నేను సిద్ధంగా లేను. ఇక ఈ ఒత్తిడి మిత్రుడు సలహా మీద ఫైనల్గా అది ఆయన జీవిత కథ అంతా కూడా నేను రాస్తానని మాసరం ముందుకు వచ్చాడు. చాలా వరకు సత్యానికి దగ్గరగా, వాస్తవాన్ని విస్మరించకుండా కొద్దిగా అక్కడెక్కడ కొద్దిగా అతిశయోక్తులు ఉపయోగించాడేమో కానీ అసత్యాలను ఎక్కడ పేర్కొన్నట్టుగా నాకు అనిపించలేదు. ఒక మంచి పుస్తకం రాసిన మాశర్మను నేను మన అందరి తరఫున హృదయపూర్వకంగా, వ్యక్తిగతంగా వారిని అభినందిస్తున్నాను. మంచి రచనా కౌశల్యం ఉంది ఆయనకి, వాక్ పటిమ ఉంది, విషయ పరిజ్ఞానం కూడా ఉంది, దాంతోపాటు పరంపరగా వచ్చినట్టు సంస్కారం కూడా ఉంది. మంచి మిత్రుడిగా ఆయన ముందుకు వచ్చి పుస్తకం రాశాడు. ఆయనకు ధన్యవాదాలు. నేను జీవితంలో ఒక 3-4 విషయాలు చిన్న చెప్పి ముగిస్తాను. ఎందుకంటే జీవితాన్ని గురించి మాట్లాడాలంటే చాలా టైం పడుతుంది. ఒకటి, నేను చిన్నప్పుడు నెల్లూరులో గోడల మీద రాసేవాడిని పార్టీ గురించి. రాయడానికి బ్రష్ ఉండేది కాదు, తాటి మట్టలు, ఆ తాటి బద్ద దాన్ని కొట్టి దాని అంచు అంతా కూడా బాగా గట్టి రోకలతో దంచి దాన్ని మెత్తపరిచి దాన్నే బ్రష్గా చేసుకొని గోడ మీద రాసేవాడిని. ఒకరోజు సాయంత్రం 2వ సినిమా వదిలిపెట్టారు. నేను గోడ మీద రాస్తూ ఉన్నాను. వెనక నుంచి 2 అమ్మాయిలు ఆడుకుంటున్నారు. ఏమని, ఒక అమ్మాయి అంటుంది, అదిగో చూడు మన ప్రెసిడెంట్, కాలేజీ ప్రెసిడెంట్ అక్కడ గోడ మీద రాస్తున్నాడని. 2వ అమ్మాయి, పిచ్చానికి ఏమైనా చేదస్తావా, మన ప్రెసిడెంట్ ఏంది గోడ మీద రాయడం ఏంది అని. ఇద్దరు వాదించుకున్నారు. వాదించుకున్న తర్వాత వాళ్ళు కూల్ డ్రింక్ పోటీ పెట్టుకున్నారు. నేను చెప్పింది కరెక్ట్ అయితే నువ్వు నా కూల్ డ్రింక్ ఇవ్వు, నువ్వు చెప్పింది కరెక్ట్ అయితే నేను నీ కూల్ డ్రింక్ ఇస్తాను పందెం పెట్టుకున్నారు. వెనక పందెం పెట్టుకొని మాడుతున్నా, దగ్గరికి వచ్చారు వెనక్కి. నేను ఇటు తిరిగాను. తిరిగితే అమ్మాయి, సార్ నా కూల్ డ్రింక్ బాయిల్ కాదు సార్ అంది. ఎందుకంటే కాలేజీ ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి గోడల మీద రాస్తాడని ఆయన అనుకోను నేను.
నేను చిన్నప్పుడు గోడల మీద రాశాను. టాంగాలో ఎడ్ల బండిలో, గుర్ర బండి కూడా కాదు, ఒంటెద్దు బండి ఉండేది ఆ రోజుల్లో. ఆ బండిలో కూర్చొని ఆటో పెట్టుకునేంత పరిస్థితి కూడా లేదు పార్టీకి అప్పుడు. దాంట్లో కూర్చొని అనౌన్స్మెంట్ చేసేవాడిని. ఈరోజు సాయంత్రం 6:30 గంటలకు కోపట మైదానంలో బహిరంగ సభ ఉంది, తరుణ హృదయ సామ్రాట్ శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారు వస్తున్నారు, అందరూ దయచేయండి ఆ మీటింగ్ అని. అలా ఆయన మీటింగ్ గురించి మాట్లాడి మైకులో చెప్పిన వ్యక్తి, ఆ పార్టీ గురించి గోడల మీద రాసిన వ్యక్తి, తన జీవితకాలంలోనే అదే పార్టీకి, అధికార పార్టీకి, అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రధానమంత్రిగా, అద్వానీ గారు ఉప ప్రధానమంత్రిగా ఉంటే వాళ్ళ మధ్యలో కూర్చొని అధ్యక్షత వహించేట్టుకు అవకాశం నాకు లభించింది. ఇది నేను ఎప్పుడు జీవితంలో దాన్ని మర్చిపోలేను. దాని వెనకున్న సత్యం ఏంటంటే, కొత్త తరం తెలుసుకోవాల్సింది కష్టపడి పనిచేయడం, క్రమశిక్షణతో వ్యవహరించడం, నీతి, ఒక నియమానికి, సిద్ధాంతానికి కట్టుబడి ఉండడం. నేను పార్టీలో చేరిన మొదట్లో చేరతానన్న మొదట మా మామ ఆన వెంకటరెడ్డి గారిని పెద్ద నాయకుడు ఉన్నాడు, ఇప్పుడు ఈ రామనారాయణ గారి నాన్న, ఆయన దగ్గరికి తీసుకెళ్ళాడు. మావాడు ఏదో పార్టీలో చేరతాడని. ఏం పార్టీరా అని అడిగాడు ఆయన. అడిగితే పార్టీ అని కాదు, నాకు వాజ్పేయి గారి చాలా ఇష్టం, అందుకనంటే అదే జనసంఘ గమ్ముకున్నాను నేను. ఒరేయ్ అది ఉత్తరాది పార్టీరా అన్నాడు, గమ్ముకున్నా. అది టౌన్ వాళ్ళ పార్టీరా అన్నాడు, గమ్ముకున్నా. అది చదువుకున్న వాళ్ళ పార్టీరా, ఈ దేశంలో ఎక్కువ మంది చదువు రాదు, అది గెలవదు ఎప్పుడు అన్నాడు. ఆఖరాన అది కోమటోళ్ళు వ్యాపారాల పార్టీరా అన్నాడు. అని అక్కడ మాంసాహారం తినడానికి లేదురా, మనం రైతులు మాంసాహారం తినకుండా ఎట్లుంటావు నువ్వు అన్నాడు. నేను మొదట 4 మాటలు జాగ్రత్తగా విన్నాను, ఆఖరి మాట చెబితే ఆ గుండు జల్లు మందు నాయన, ఇది నిజంగా తినకూడదు కావాలని. తర్వాత పోయి ఆర్ఎస్ఎస్ ప్రచారకు ఉంటే ఆయన అడిగాను. అడిగితే అదేం లేదు, మనం వచ్చేది మన సమావేశాలు ఎందుకు పెట్టమంటే, మనం వచ్చేది మీటింగ్ కానీ ఈటింగ్ కాదు, అందుకని 2 రకాలు తయారు చేయడం ఎన్ని కష్టం కదా అనవసరంగా, అందుకని ఒక రకమైన పెడతావు. ఇంటికాడ కావాలంటే నువ్వు ఏదన్నా తిను, నన్ను కూడా పిలువు, నేను కూడా నీతో కలిసి తింటాను కావాలంటే అని చెప్పాడు ఆయన. నాకు అది ఒక అనుభవం. రెండవది, పార్టీలో ఇందాక చెప్పారు కదా హరిబాబు గారు, ఆత్మకూరులో ఓడిపోయానని. నేను ఉదయగిరిలో 2 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నా. ఒకసారి ఎలక్షన్లో మొదటిసారి గెలిచాను, రెండోసారి ఎలక్షన్లో తెలుగుదేశం ఉధృతంగా ఉంది. ఉధృతం అంటే అసలు జంజామారుతంగా ఉంది. నాకు చెంచురామయ్య గారని దగ్గుపాటి వెంకటేశ్వరరావు నాన్న వచ్చి చెప్పాడు, రామారావు గారి ప్రోగ్రాం చూసుకున్నాడు ఆయన, టూర్ మొదలైంది, ఎక్కడ పట్టిన జనం ఇళ్ల మీద, చెట్ల మీద, బస్సుల మీద, లారీల మీద కిటకిటలాడుతూ వస్తున్నారు. ఆయన ప్రోగ్రాం చూసుకుంటే ఆయనకి ఆత్మకూరు నుంచి కావలి పోవాలి. ఆయన మధ్యలో వింజమూరు అని ఉంది, ఈ వింజమూరు ఉదయగిరిలో ఉందని ఆయనకి తెలవదట. ఎందుకంటే ఉదయగిరిలో వెంకయ్యనాయుడు, కలవకుర్తిలో జయపాల్రెడ్డి, వీళ్ళిద్దరు గెలవాలి, అసెంబ్లీలో ఉండాలా, నాకన్నా ముందు నుంచి కాంగ్రెస్ని వ్యతిరేకిస్తున్నారు వాళ్ళు, అందుకని వాళ్ళకి పోటీ పెట్టకూడదు అనుకున్న పోటీ అయితే పెట్టేశారు తెలవక. ఇప్పుడు అందుకని ఆ టూర్ ప్రోగ్రాం క్యాన్సిల్ చేస్తున్నాను అన్నాడు. నేను ఆ చెంచురావు గారిని బతిలాడా, అయ్యా దయచేసి నా మాటగా రామారావు గారు చెప్పండి, తప్పనిసరిగా రమ్మనండి, ఆయన్ని మీటింగ్ పెట్టమనండి అన్న. అంటే చెంచురావు గారు, నాయుడు గారు మీకు అర్థం కావడం లేదు, అసలు ఎట్లుందనుకుంటారు, ఏమనుకుంటారు, ముసలివాళ్ళు, పిల్లవాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు అందరూ రైతులు, వ్యాపారస్తులు ఒకరే కాదు, కిటకిటాడితో పరిగెత్తున్నారు జనం అంతా, బస్సులు వెనకిడితో కూడా పరిగెత్తున్నారు, ఆయన రథం వెనకిడితో పరిగెత్తున్నారు, కష్టం అవుద్దండి అన్నాడు. అందుకని ఆయన చెప్పిన మాట విని మనం ఇక్కడ ఈ పక్క నుంచి వెళ్ళిపోయేట్టుగా చేద్దాం అన్నాడు. లేదు, నేను మళ్ళా చెప్పానని చెప్పండి అన్నగారికి, దయచేసి రమ్మనండి అన్న. పోయి ఆయన చెప్పాడు. చెప్తే ఆయన రామారావు గారు విని, ఏమండి మొండివారుగా ఉన్నారు, ఎవరు చెప్పినా కూడా అర్థం చేసుకోవడం లేదు, సరే మనమేం చేద్దామని అయిష్టంగా వచ్చాడు ఆయన. వేల మంది జనం వచ్చారు. జనం వస్తే జనమంతా ఎన్టీఆర్ చూడగానే ఈయలు చప్పట్లు అంతా ఎన్టీఆర్ అని నడుస్తున్నారు. నేను రహదారి బంగాళాలో ఉన్నా, ఒక 1/2 కిలోమీటర్ అవతల, అక్కడికి వినబడుతున్నాయి కేరింతలు. నాతో ఉన్నవాళ్ళు అన్నారు, సార్ కష్టం అయ్యేట్టుగా ఉంది, అంతా జనం ఎన్టీఆర్ అని అరుస్తున్నారని. అరవై మంచిదే కదా, గొప్ప నటుడు ఆయన అరిచారు. లాస్ట్కి వచ్చేసరికి ఎన్టీఆర్ జిందాబాద్ అని, వెంకయ్యనాయుడు జిందాబాద్ అనడం మొదలుపెట్టారు. అయిపోయింది ఎలక్షన్. వచ్చాడు ఆయన, మీటింగ్ అయిపోయింది, ఎలక్షన్ జరిగింది. ఎలక్షన్ జరిగితే తెలుగుదేశం అభ్యర్థికి డిపాజిట్ గల్లంత అయింది. బీజేపీ తరఫున నేను గెలిచాను. అంటే ప్రజలు తమకు సేవ చేస్తున్న వాళ్ళని
అంత సులభంగా వదిలిపెట్టరు, గాలి మాత్రమే పోరు అనే దానికి ఇది ఒక ఉదాహరణగా నా జీవితంలో ఒక ముఖ్యమైన ఘట్టంగా నేను చెప్తున్నాను. తర్వాత మూడవది రామ్మోహన్ రావు గారు కూడా ఉన్నారు ఇక్కడ, పిఎస్ రామ్మోహన్ రావు కూడా. ఆయన పనిచేశాడు ఎన్టీ రామారావు గారి దగ్గర. ఎన్టీ రామారావు గారు సెక్రటరీగా ఎవరు పెట్టుకుందామని ఆలోచిస్తున్నాడు. ఆయనకి ఎందుకంటే నేను ఈ ఆగస్టు ఉద్యమంలో నేను ఎక్కువగా ఆయనకి సపోర్ట్గా నిలబడ్డాను కాబట్టి నన్ను కూడా సలహా అడుగుతుండేవాడు. నేను రామారావుని పెట్టుకుంటే బాగుంటుందంటే చంద్రబాబు నాయుడు గారు ఈ జీవన చరిత్ర రాయాలంటే అదే ప్రాబ్లం, నిజాలు రాయాలి కదా. చంద్రబాబు నాయుడు అన్నాడు ఆయన మొండోడండి, ఆయన ఎవరి మాట వినడు అన్నాడు రామ్మోహన్ రావు గురించి. అంటే ఎన్టీ రామారావు అవును, మొండి వాళ్ళే నిజాయితీగా ఉండగలరు, వారే మనకు కావాలన్నాడు. ఆయన రామారావు గారు ఆలోచన అంటే మొండిగా నిజాయితీగా ఉన్న వాళ్ళే మొండిగా ఉండగలరు, అందుకని మనకు వారే కావాలని చెప్పని ఆయన మాటను ఓవర్ రూల్ చేశాడు రామారావు గారు. ఆయనకి సహాయం చేశామని నన్ను జయపాల్ రెడ్డి గారిని మంత్రిగా చేరమన్నాడు. నేను చెప్పాము పార్టీ మారమండి, మేము పార్టీ మారి మంత్రిగా ఉండమంటే ఆయన అన్నాడు తెలివిగా, ఎవరో చెప్పినట్టున్నారు ఆయనకి, పార్టీ మారబడలేదు, మీ పార్టీలో ఉంటూ మిశ్రమ ప్రభుత్వంగా నా ప్రభుత్వంలో చేరండి అన్నాడు ఆయన. లేదండి మేము మంత్రులు కాము, మంత్రివర్గంలో చేరము, మీరు మంచిగా చేస్తున్నంతకాలం మీకు సపోర్ట్గా ఉంటామని చెప్పి ఆయనకి రామారావు గారికి చెప్పాను నేను. తర్వాత బీజేపీలో 2-3 విషయాలు చెప్తాను మీకు సందర్భం కాబట్టి, నా గురించి రాసి పుస్తకం విడుదల చేస్తున్నాను కాబట్టి. నేను బీజేపీలో ఆత్మకూరులో ఓడిపోయిన తర్వాత రాష్ట్రంలో పనిచేసే అవకాశం వచ్చింది. ఇందాక వారు చెప్పినట్టుగా కేంద్రానికి వెళ్ళే అవకాశం వచ్చింది. ఆత్మకూరులో గెలిస్తే అక్కడే ఉండేవాడిని ఎమ్మెల్యేగా. వెంకయ్యనాయుడు ఒక ప్రముఖ శాసనసభ్యుడని అనుకునేవాళ్ళు. కానీ అది లేకపోవడం వలన ఇటు హైదరాబాద్ అలాగే అటు ఢిల్లీలో వరుసగా అన్ని పదవులు పైకి వచ్చాయి. అందుకని నేను ఎప్పుడు జీవితంలో చెప్తూ ఉంటాను, నేను 2 ప్రజల్లో మర్చిపోను 2 ప్రాంతాల వాళ్ళని. ఒకటి ఉదయగిరి వాళ్ళని, ఎందుకంటే వాళ్ళు నన్ను 2 సార్లు గెలిపించారు, రూపాయి ఖర్చు లేకుండా, ఒక్క రూపాయి ఖర్చు లేదు. డబ్బులు వాళ్ళు ఇచ్చి ఎదురిచ్చి ప్రతి గ్రామంలో డబ్బులు ఇచ్చి తోరపాకు ఒక్కరు కొబ్బరికాయ ఇచ్చి ఊరిలో తీసుకెళ్ళి నాయన డీజిల్కి ఉపయోగపడుతుంది, డీజిల్ పోయించుకోవడానికి జీప్కి అని డబ్బులు ఇచ్చేవాళ్ళు 2 సార్లు. ఆశ్చర్యం, నేను అందుకే ఒకటి మర్చిపోను. 2 ఆత్మకూరు ప్రజలు కూడా నేను మర్చిపోను, ఎందుకంటే ఆత్మకూరులు గెలిపిస్తే అక్కడే ఉండేవాడిని. ఓడించారు కాబట్టి అక్కడ దాకా పోయాడు, ఢిల్లీ దాకా పోయేందుకు అవకాశం లభించింది మనకి. అందుకే నాకు వారిద్దరి మీద అభిమానం అయితే ఉంటుంది. ఈ బీజేపీలో అఖిల భారత అధ్యక్షుడు అయ్యారు కదా, 2-3 అనుభవాలు చెప్పి నేను ముగిస్తాను. నేను ఎప్పుడూ అనుకోలేదు ఆ స్థానం దాకా వెళ్ళి అధ్యక్షుడు అవుతానని. చాలామంది అనేవాళ్ళు ఉత్తరాది పార్టీ దక్షిణాదివుడు రారని. దక్షిణాదివుడు నన్ను అధ్యక్షుడు చేశారు కదా, అది హిందీ భాష, హిందీ పెద్దగా పట్టు లేని వాళ్ళని పైకి రానిరు అన్నారు. నేను పైకి పోయాను కదా, పైకి ఏమైంది అన్ని స్థాయిలు అన్నీ అనుభవించి ఆఖరికి ఉపరాష్ట్రపతి దాకా కూడా వెళ్ళాను కదా మామూలుగా. అందువల్ల అది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఒక అనుభవం వచ్చింది ఏమిటంటే 2014లో పార్టీ నాయకుడిగా ఎవరు ఉండాలని చర్చ వచ్చింది. నేను ఈ విషయం బయట ఎక్కువగా చెప్పలే, కొంతమందికి తెలుసు. వచ్చినప్పుడు గోవాలో పార్టీ సమావేశం జరుగుతున్నప్పుడు 2004లో ఓడిపోయాం. వాజ్పేయి గారు ఇండియా షైనింగ్ అని క్యాంపెయిన్ నడిపి 2009లో ఓడిపోయాం అద్వానీ గారి అధ్యక్షతన. 2014 వచ్చింది ఎలక్షన్. వస్తే సహజంగా అద్వానీ గారు పెద్ద ఆయన కాబట్టి గొప్పవాడు, మహానాయకుడు. నిజంగా భారతదేశ రాజకీయ చరిత్రలో ఆయనతో సమానులు చాలా కొద్దిమంది ఉంటారు. అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన వాడు, నీతికి నిజాయితీకి మారుపేరు, కార్యకర్తలను బిడ్డలుగా చూసుకొని అంత శిక్షణ. వాజ్పేయి గారు ప్రజానాయకుడిగా మాకందరికీ ఆయన అంటే చాలా గౌరవం, కానీ దగ్గరగా పనిచేసి ఒక కార్యకర్తగా ఎదిగి సంస్కారవంతంగా పైకి ఎలా వెళ్ళాలనేదంతా కూడా అద్వానీ గారి దగ్గరే మేమంతా కూడా నేర్చుకున్నాం. నేను కానీ, సుష్మా స్వరాజ్ కానీ, ప్రమోద్ మహాజన్ కానీ, అరుణ్ జైట్లీ కానీ, ఇంకా అనంత్ కుమార్ కానీ అందరం కూడా అని వచ్చినప్పుడు చర్చ వచ్చింది. చర్చ వస్తే దాంట్లో కొంతమంది అద్వానీ గారు ఇంకేముంది ఆలోచించింది ఏముంది, అద్వానీ గారి నాయకత్వానే పోదాం ఎలక్షన్లో అన్నారు. నేనుండి అట కాదు, ఒకరు ఆలోచిద్దాం, ఆగండి అన్న. ఆగండి అంటే అందరూ ఆశ్చర్యపోయారు. వెంకయ్యనాయుడు గారు అంటే అద్వానీ గారి బిడ్డలాగా కొడుకులాగా సమానం, మామూలుగా అంత అభిమానంగా చూసేవాడు ఆయన నన్ను. ఏంట్రా ఈయన ఇట్ట అంటున్నాడు అని చర్చ జరిగిన తర్వాత నేను చెప్పాను, మనం కొత్త
నాయకుడి అధ్యక్షతన వెళితే బాగుంటుంది నాయకత్వాన్ని. అందరూ ఆశ్చర్యపోయారు. నేను చెప్పాను 2004లో ఓడిపోయామా, 2009లో ఓడిపోయామా, 2014లో కూడా 3 సార్లు వరుసగా ఓడిపోతే కార్యకర్తలు నిరాశ చెందుతారు, నిస్పృహ చెందుతారు, డిమారలైజ్ అయిపోతారు. తిరిగి పార్టీ మనం కోరుకోవడానికి చాలా టైం పడుతుంది. అందుకని మనం యువ నాయకత్వాన్ని ముందుకు వెళితే మంచిది అన్నారు. అంటే అందరూ అంటే అన్నారు. ఇదే గుజరాత్ ముఖ్యమంత్రిగా చాలా బాగా పనిచేస్తున్నాడు కదా నరేంద్ర మోడీ గారు. అప్పుడు ఈనాడు రామోజీరావు గారు మహానుభావుడు ఎక్కడున్నాడో చాలా మంచిగా రామోజీరావు ఆయన్ని నరేంద్ర మోడీ గారిని ప్రొజెక్ట్ చేసి అక్కడ ఉన్న విషయాలని చెప్తూ బాగా ప్రముఖంగా విషయాలన్నీ తెలియజెప్పేవాడు. అందుకని మోడీ గారి నాయకత్వాన్ని పోటీ చేద్దామన్న అని చర్చ జరుగుతూ ఉంది. రాత్రి మా ఆవిడ ఫోన్ చేసింది. ఏంటండి అద్వానీ గారిని కాదని మీరు ఏదో వేరే పేరు చెప్తున్నారట. నీకు పెద్ద రాజకీయాలు తెలవదులే అమ్మా, నేను వచ్చిన తర్వాత చెప్తాను తర్వాత అన్న. మా అమ్మాయి కూడా ఏంటన్నా ఏమైంది అన్నది. ఏం కాలేదమ్మా, ఆలోచించి పార్టీ భవిష్యత్తు కోసం నిర్ణయిస్తున్నాం, రేపు నిర్ణయం తీసుకుంటాం అని చెప్పాను ఫోన్లో. మరుసటి రోజు అందరం కూర్చొని మాట్లాడి మోడీ గారి నాయకత్వాన్ని ఎలక్షన్లో పోవాలని నిర్ణయించాం. చాలా బాధాకరమైన విషయం అది నాకు. ఇది అద్వానీ గారి